హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ ఓడిపోతాడు. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివాడి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. జీవితంలో నీ నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు. ఒక్కోసారి ఏ తప్పు చెయ్యకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. ప్రకృతి, అద్దం రెండూ ఒక్కటే. అద్దం నువ్వు ఎలాగ ఉంటే అలాగే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్ని ఎంత కాపాడితే అది నిన్ను అంతే కాపాడుతుంది. గర్వంతో ఉండవద్దు, దాని ప్రతిఫలాలు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వే కోల్పోతావు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. మూర్ఖులతో వాదించడం మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖులు కూడా నువ్వు చెప్పేది వినలేరు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. మంచి మనుషులు వీధి దీపాల్లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురు పరుచుకుంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మార్గాన్ని బట్టి గమ్యమే మారుతుంది. మీ నిర్ణయాన్ని బట్టి జీవితమే మారిపోతుంది. ఆశకు బానిసయ్యేలా ఎప్పుడూ బతకకండి. ఆశయానికి అతిథి అయ్యేలా బతకండి. లాభం ఆశించి చేస్తే వ్యాపారం, పుణ్యం ఆశించి చేస్తే దానం, కానీ ఏమీ ఆశించకుండా చేస్తేనే అది సాయం అంటారు. బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు ప్రతి విషయంలో నీ బుద్ధిని కలిగి ఉంటాడు. బుద్ధిమంతులుగా విలసిల్లాలి. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం అంతే తప్పు. విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతాడు. విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు. అపజయాలు కలిగినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుని లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు ప్రేమించిన వ్యక్తిని స్వేచ్ఛగా వదిలే. నీ ప్రేమ నిజమైతే తప్పకుండా చేరుతుంది, లేదంటే నీ ప్రేమ పొందే అర్హత తనకు లేదనుకో. ఏదైనా కొత్తగా వైవిధ్యంగా చేయాలనుకుంటే గుంపులో నుండి పైకి వచ్చి అడుగులెయ్యండి. గుంపు ధైర్యం ఇవ్వచ్చేమో కానీ గుర్తింపునివ్వదు. మనుషులకు తమ అవసరాలు గుర్తుంటాయి, తమ స్వార్థాలు గుర్తుండవు. సంతోషంగా ఉండాలంటే కార్లు, బంగ్లాలు ఉండాల్సిన అవసరం లేదు. మన బాధను పంచుకుని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల ఒక బంధం ఉంటే చాలు. మన అదృష్టానికి మనమే కర్తలం. సముద్రం లోతు, ఆకాశమంత వైశాల్యం అలాంటి హృదయమే కావాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం. చెడు తలిచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు, వెలుగు చూడరు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అని అనుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.